పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని విడివిడిగా ఉంచడం మంచిదని నా ఉద్దేశం. ఓకే అభిజిత్, నేను వస్తాను. గుడ్. బ్యాచ్ 1998. ఒక్క నిమిషం వినయ్, 98 బ్యాచ్ రిజిస్టర్ తీసుకురా. ఎస్ సార్. ఇప్పుడే తీసుకొస్తాడు. థ్యాంక్ యూ. జోసఫ్, ఇంకా ఏంటి విశేషాలు? అంతా బాగుంది సార్. చాలా రోజుల తర్వాత స్కూల్కి వచ్చావు. అవును సార్. ఏం ప్రాబ్లం లేదుగా? లేదు సార్. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? కానీ నువ్వు ఆ కేసులో అనుభవం చేసావు. అది చెప్పు. ఇక చాలు, ఆపండి. మీకు చేతులెత్తి దండం పెడతాం. సార్, మీరు మధ్యలో రాకండి సార్. ఈ జోసెఫ్ కారణంగానే అమర్ తన భార్యను చంపేశాడు. జోసఫ్, ఈ విషయాన్ని ఇన్నాళ్ళు మా దగ్గర ఎందుకు దాచావు? ఎందుకు? సార్, అది ఇంతవరకు చాలా ఓకే పట్టాను. ఇప్పుడు నేను చెప్తాను. తను మాత్రం నాకు తన భార్యకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందనుకున్నాడు. అందుకే కానీ నేను నా వృత్తి ధర్మాన్ని పాటించాను.